అందరికీ నమస్కారం. నా పేరు నల్లా పవన్ కుమార్, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సభ్యుడి, మాది అమలాపురం. ఎన్డీఏ కూటమిని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గపు రాక్షస పాలనని అంతమొందించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నరేంద్ర మోడీ గారు గత 2 టర్మ్లో 3వ టర్మ్ కూడా హ్యాట్రిక్ గా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా. ఏదైతే గత 2 టర్మ్లో అదే ఈసారి కూడా అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తున్నారు. ఒక టీ అమ్ముకునే వ్యక్తి, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులందరికీ కూడా ఉపయోగపడేలాగా అనేక సంక్షేమ పథకాలు మధ్యలో దళారులు లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకి ఆ డబ్బులు జమ అయ్యే విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి, మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలి సంతకం కిసాన్ సమ్మాన్ నిధి మీద సంతకం చేయడం జరిగింది. నిన్న వారణాసిలో సుమారు 10 కోట్ల మందికి 20,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా నిన్న 17 విడత కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యమై ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుందని చెప్పి చాలా విశ్వాసంగా ప్రజలందరూ కూడా గెలిపించారు. ఈ యొక్క సమయంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రి సత్యకుమార్ గారు, ఎంపీలు అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఏదైతే హామీ ఇచ్చింది ఎన్డీఏ హామీలో భాగంగా ఏదైతే మన వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పి తెలియజేశారు. ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు, రాజీనామా చేశారు. ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా జూలై 1ని ఈ యొక్క సంక్షేమ పథకాలు పెండింగ్ ఉన్నాయన్నీ కూడా పెన్షన్ విధానం, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ పెంచిన పథకాలన్నీ కూడా జూలై 1కి అందరినీ కూడా కొనసాగిస్తారని, పథకాలన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్పి ఈ రోజు, నిన్న, అదేవిధంగా రేపు మంత్రుల యొక్క ఛాంబర్లో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగింది. ఈ రకంగా రాష్ట్రంలో అమరావతిని రాజధానిగా పూర్తిగా చేసి, అభివృద్ధి చేసి, ఏదైతే మరుగున పెట్టారో దాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారో, అదేవిధంగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది, కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా న్యాయం జరుగుతుందనడానికి గొప్ప ఉదాహరణ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని ఈరోజు కేంద్ర మంత్రిగా చేసింది భారతీయ జనతా పార్టీ. ఏదైతే కష్టపడి పనిచేయాలి, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నీ చేయాలి. నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఈ నెలలో కూడా ఉన్నాయి. అన్ని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ యోగా దినోత్సవంతో పాటు ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.